హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో ఇన్సూరెన్స్ కి సంబంధించిన A to Z టాపిక్స్ అని తెలుసుకోవచ్చు. మల్టిపుల్ రీజన్స్ ఉండడం వల్ల వీడియోస్ చేయలేకపోయాం. ఇప్పటి నుంచి రెగ్యులర్ గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు టాపిక్ లోకి వచ్చినట్లయితే, నేను నా పాత వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను, పాలసీ చేయడం ఇంపార్టెంట్ కాదు. క్లెయిమ్ వచ్చినప్పుడు పాలసీ చేసిన పర్సన్ ఎవరైతే ఉంటారో, మీరు ఏజెంట్ అనవచ్చు లేదా అడ్వైజర్ అనవచ్చు, అతను మీకు ఎలా హెల్ప్ చేస్తున్నాడు, ఎంతవరకు మీకు సర్వీస్ ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. మన యూట్యూబ్ వీడియోస్ చూసి ఒక NRI క్లయింట్ విజయ్ అని చెప్పేసి మన దగ్గర ఒక పాలసీ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఆ పాలసీ తర్వాత మన సర్వీస్ నచ్చి తన రిలేటివ్స్ కి కూడా ఒక 7 మెంబర్స్ కి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం జరిగింది మన దగ్గర. అందులో పాలసీ జీ భారతి అని చెప్పేసి సింగిల్ పాలసీ. మనము ఆ పాలసీ వచ్చేసి ICICI లాంబార్డ్ లో ఎలివేట్ ప్రొడక్ట్ చేసాం ఫ్రెండ్స్. పాలసీ చేసిన 17 days కే యాక్సిడెంటల్ క్లైమ్ వచ్చింది. దాన్ని మనం ఎలా సెటిల్ చేసాం, అసలు క్లైమ్ అయ్యిందా లేదా అనేది మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. పాలసీ తీసుకున్న ఎగ్జాక్ట్లీ 17 days కే తను ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కింద పడింది. తనకి మోకాల్కి సర్జరీ చేయాలి అని చెప్పేసి డాక్టర్ చెప్పాడు. ఆ కస్టమర్ వచ్చేసి వైజాగ్ లో ఉంటారు ఫ్రెండ్స్. సో మనకి ఇంటిమేషన్ ఇయ్యంగానే మనము దగ్గరలో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ లిస్ట్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. అండ్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అది వచ్చేసి వాళ్ళకి నెట్వర్క్ హాస్పిటల్. సో వాళ్ళు క్లైమ్ కి ప్రాసెస్ చేసినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ అనేది క్యాష్లెస్ ట్రీట్మెంట్ కి రిజెక్ట్ చేసింది క్లైమ్ ని. సో కస్టమర్ నాకు కాల్ చేసి, సార్ ఇలా క్లైమ్ రిజెక్ట్ చేశారు అనగానే నేను ఇమీడియట్లీ కంపెనీతో మాట్లాడేసి రీజన్ ఏంటి అని కను. పాలసీ చేసిన 17 days లోనే యాక్సిడెంటల్ క్లైమ్ వచ్చింది కాబట్టి మేము ఇది ఎంక్వైరీ చేసుకొని, ఇది ఒక ఎర్లీ క్లైమ్ కాబట్టి, అందులో ఇంట్లో జరిగింది కాబట్టి, అంటే నార్మల్ గా రోడ్ యాక్సిడెంట్ అనుకోండి, మనకి విజిబుల్ ఉంటుంది కాబట్టి క్యాష్లెస్ అనేది అప్రూవల్ వస్తుంది. ఇది ఇంట్లో జరిగింది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చాక మేము క్యాష్లెస్ అనేది అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీకు సర్జరీ ఇమీడియట్లీ అంటున్నారు కాబట్టి మీరు రియంబర్స్మెంట్ కి రండి, మేము డబ్బులు అనేది పే చేస్తాం అని చెప్పడం జరిగింది కంపెనీ. సర్జరీకి అయిన ఖర్చు వచ్చేసి 60,000. 2 days లో సర్జరీ కంప్లీట్ అయింది అండ్ 4 days లో తన అనేది డిశ్చార్జ్ అవ్వడం జరిగింది. అండ్ డిశ్చార్జ్ అయ్యాక తన దగ్గర నుంచి ఏవైతే డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ నేను మెయిల్ చేయించుకొని రియంబర్స్మెంట్ కి ప్రాసెస్ చేయడం జరిగింది. హాస్పిటల్ బిల్ వచ్చేసి 60,000. బిఫోర్ హాస్పిటల్ అంటే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే ముందు వాళ్ళు లోకల్ డాక్టర్ దగ్గర చూయించుకున్నారు అండ్ ఒక MRI స్కానింగ్ కూడా తీయించారు. అది ఒక 9,600 అయింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 69,600 అనేది మనము క్లైమ్ ప్రాసెస్ చేయడం జరిగింది. మీకు తెలుసు, నార్మల్ గా క్లైమ్ ఇంటిమేషన్ ఇచ్చాక క్లైమ్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అది ఒక 10 to 15 days ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ 10 to 15 days ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మనకి నార్మల్ గా ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రియంబర్స్మెంట్ అవుతుంది. కానీ ఈ ప్రాసెస్ లో వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ రిక్వైర్డ్ ఉన్నా, వాళ్ళకి ఏదైనా క్వైరీ పడినా దాన్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఇక్కడ కస్టమర్ మనకి 100% సపోర్ట్ చేశారు. ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఏవైతే అప్డేట్స్ వస్తున్నాయో అవన్నీ నేను కస్టమర్ కి అప్డేట్ చేయగానే వాళ్ళు రిక్వైర్ ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మనకు పంపించడం జరిగింది. అండ్ ఇన్సూరెన్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ కి వెళ్ళేసి వాళ్ళ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసేసుకొని మనం క్లైమ్ ప్రాసెస్ చేసిన 40 days లో వాళ్ళకి అమౌంట్ అనేది రియంబర్స్మెంట్ రావడం జరిగింది. 62,700 క్లైమ్ అమౌంట్ అనేది సెటిల్ అయింది. రిమైనింగ్ 6,900 ఏదైతే ఉందో అది MRI స్కానింగ్ రిపోర్ట్ యొక్క అమౌంట్. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుంది అంటే, ప్రీ హాస్పిటలైజేషన్ ఏదైతే స్కానింగ్ రిలేటెడ్ ఉందో దానికి ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ సపరేట్ క్లైమ్ పెట్టండి విత్ ప్రాపర్ బిల్స్, అవి కూడా మేము సెటిల్ చేస్తాము అని చెప్పింది. అండ్ సూన్ ఆ అమౌంట్ కూడా వస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే, యాక్సిడెంటల్ క్లైమ్స్ అయినప్పుడు ఒకవేళ ఇన్సూరెన్స్ కంపెనీ కనుక మీ క్లైమ్ రిజెక్ట్ చేస్తే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరైతే పాలసీ చేశారో ఆ అడ్వైజర్ కి అడిగితే దాని నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో చెప్తాడు. ఇక్కడ మీకు ఇంకొక డౌట్ కూడా రావచ్చు, సో ఏంటి ఇప్పుడు 17 days లో క్లైమ్ వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ క్లైమ్ ఇవ్వమా అని. ఇక్కడ క్లైమ్ ఇస్తుందా ఇవ్వదా అనేది మ్యాటర్ కాదు. 99.99% కేసెస్ లో క్లైమ్ ఇస్తుంది ఇఫ్ ఇన్ కేస్ మీ క్లైమ్ జెన్యూన్ గా ఉంటే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడైంది అంటే, క్లయింట్ అనేది తన ఇంట్లో డాన్స్ ప్రాక్టీస్ చేసి కింద పడడం వల్ల వాళ్ళకి అందులో ఎర్లీ క్లైమ్ కాబట్టి, సో వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి కాబట్టి ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకున్నాక క్లైమ్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. వాళ్ళకున్న డౌట్స్ క్లారిఫై చేసేసి మనం క్లైమ్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ కస్టమర్ హ్యాపీ. అండ్ ఆ తర్వాత మరొక పాలసీ కూడా కస్టమర్ వాళ్ళ రిలేటివ్స్ కి మన దగ్గర తీసుకోవడం జరిగింది. ఫైనల్ గా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే, పాలసీ ఎవరైనా చేస్తారు, బట్ క్లైమ్ వచ్చినప్పుడు మీకు ఆ ఏజెంట్ కానీ ఆ అడ్వైజర్ కానీ యూస్ అవుతున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక 100 క్లైమ్స్ వస్తే అందులో అట్లీస్ట్ ఒక 20 to 25 క్లైమ్స్ కి ఏజెంట్ తో కంపల్సరీ అవసరం పడుతుంది ఫ్రెండ్స్. ఆల్వేస్ ఒక ట్రస్టబుల్ ఉన్న పర్సన్ తోనే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఆన్లైన్ లో కాదు. అండ్ మనము పాలసీ తీసుకునేటప్పుడే కాదు,
పాలసీ స్టార్టింగ్ నుంచి అండ్ మళ్ళీ రెన్యువల్ వరకు ఈ లోపు ఒకవేళ ఏదైనా క్లైమ్ వచ్చినా కూడా మీరు ఎక్కడున్నా సరే, ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్, నా క్లయింట్ ఉండేది వచ్చేసి విశాఖపట్నం, బట్ తను అక్కడున్నా నేను ఇక్కడున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే తనకి క్లైమ్ సెటిల్మెంట్ చేపించామా లేదా? మీరు ఎక్కడున్నా సరే మీకు ఒకవేళ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మనం ఆల్మోస్ట్ అన్ని టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ తో టైఅప్ అయి ఉన్నాం. మీకు ఒకవేళ జెన్యూన్ గా పాలసీ తీసుకోవాలి అండ్ జెన్యూన్ గా రేపు నాడు క్లైమ్ వచ్చినప్పుడు నాకు సపోర్ట్ గా ఉండాలి అనుకుంటే మీరు ఇప్పుడే కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేనే మీకు పర్సనల్ గా కాల్ చేయడం జరుగుతుంది అండ్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ కంపెనీలో సూట్ అవుతుందో చెక్ చేసి ఆ కంపెనీలో పాలసీ చేయడం జరుగుతుంది. ఆల్వేస్ ఒకటి గుర్తు పెట్టుకోండి, పాలసీ చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు. ఎప్పుడైనా పాలసీ చేశాక పోస్ట్ పాలసీ సర్వీస్ క్లెయిమ్స్ అప్పుడు కానీ, లేదనుకోండి ఇంకేదైనా ఇష్యూ రావచ్చు, మీ పాలసీ అసలు ట్యాగింగ్ లో ఉందా లేదా, అలాంటి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా మనమే క్లయింట్ కి ఎక్స్ప్లెయిన్ చేసి, సార్ మీ పాలసీలో ఈ యాడ్ అండ్ రిక్వైర్డ్ ఉంటుంది, సార్ మీ పాలసీలో ఇంకో ఈ కవరేజ్ తీసుకోవాలి, ఇలా ప్రతిదీ చెప్పి వాళ్ళ ఏజ్ కి అండ్ వాళ్ళ హెల్త్ కండిషన్ కి వాళ్ళ లోకల్లో ఉన్న నెట్వర్క్ హాస్పిటల్ బట్టి మనము కంపెనీ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఏదో గుడ్డిగా అందరూ ఏదైనా కంపెనీ బాగుంది కదా సో ఏదైనా కంపెనీలో చేద్దాం అనే టైప్ మనం కాదు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నవీన్ షోర్. It's an insurance channel. Thank you, friends.